హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'సాయంకాలం అయింది'. గొల్లపూడి మారుతీరావు గారు రచించారు. మన శ్రోతలకి ముందుగానే మనవి చేసుకుంటున్నానండి. నవలలో ఎక్కువగా వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన పేర్లు, ఆ పదాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు కరెక్ట్‌గా చదవడానికే ట్రై చేస్తున్నాను. పైగా ఈ స్క్రిప్ట్‌లో కూడా అక్కడక్కడ అక్షరాలు తప్పులున్నాయి. ఎక్కడైనా తప్పుగా చదివితే మన్నించమని మనవి. ఇంకా నవల్లోకి వెళ్ళిపోదాం. ఆ రోజు పద్మనాభం ఊరంతా ఆ ఇంటి ముందే ఉంది. పెన్మత్స వీర నరసింహరాజు గారు తెల్లారకుండానే గోస్తాని నదిలో పాలేళ్ల చేత కుంకుళ్లతో తలస్నానం చేయించుకుని ఆ ఇంటి ముందు కుర్చీ వేయించుకుని కూర్చున్నారు. అయ్యవారి మీద ఎండ పడకుండా సాతాని గురయ్య గొడుగు పట్టుకుని నిలబడ్డాడు. సుభద్రాచార్యులు గారు పోయారని తెలిసి విశాఖపట్నం నుంచి నవనీతం కారులో వచ్చింది. అందరికంటే దూరంలో బాడుగా చెట్టు నీడలో నిల్చుంది. డ్రైవర్ కుర్చీ తెచ్చి వేస్తానన్నాడు. ఆ ఊళ్ళో ఎవరి ముందు నవనీతం ఎప్పుడూ కూర్చుని ఎరుగదు, వద్దంది. సభ్యుండీకరణం నిన్ననే జరిగింది. 36 గంటల కిందటే సుభద్రాచార్యులు గారి ఏకైక పుత్రుడు చిన్న తిరుమలాచార్యులు వారు, సంక్షిప్తంగా అమెరికా భాషలో మిస్టర్ చిన్ గారు, డెట్రాయిట్ నుంచి వచ్చారు. దాదాపు 4.5 దశాబ్దాల తర్వాత చిన్నుగారు పంచికట్టారు. నిజానికి ఊళ్ళో పురోహితుడు కట్టించాడు. ఏనాడో తీసేసిన యజ్ఞోపవీతాన్ని వేయించి కర్మకాండానంతా జరిపించాడు. సపిండీకరణం చేయించారు. ఇవాళ తిరువధ్యాయనం. ఊరంతా ఇంటి ముందే ఉంది. కాని పురోహితుడు, అనంతాచార్యులు, భోక్తలు, విన పెట్ట మనిషి కూడా గుమ్మం దాటి లోనికి అడుగు పెట్టలేదు. చాలా సంవత్సరాలుగా ఆ ఇల్లు మూతపడుంది. సుభద్రాచార్యులు గారు తీసుకుని పోయాక పద్మనాభంలో గోస్తాని నదీ తీరంలో ఆయన అంత్యక్రియలు జరగాలన్న ఆయన ఆఖరి కోరికని మన్నించి మళ్లీ ఆ ఇంటి తలుపులు తెరిపించారు నరసింహరాజు గారు. చిన్నుగారికి అమెరికా కబురు వెళ్ళింది. ఆయన వచ్చేదాకా విశాఖపట్నం ఆసుపత్రిలో మార్చురీలో ఉంది ఆచార్యులు గారి దేహం. అలా 2 రోజుల దాకా తన అంత్యక్రియలు ఆలస్యమవుతాయని ఆచార్యులు గారు జీవితంలో ఊహించుండరు. హంస లేచిపోయాక సూర్యోదయంలాగా ఈ కట్టె పంచభూతాల్లో కలిసిపోవాలి. అయితే ఆచార్యులు గారి జీవితం చాలా విపర్యాలను చూసింది. ఇక ఏది ఆ మనసుని నిర్వీర్యం చేయదనుకునే సమయం దాకా ఆ పంజరంలో పక్షి గిలగిల్లాడింది. నిజానికి చివరి క్షణాలు ఆయనకు తెలియదు. ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆచార్యులు గారికి తెలుసును. పాంచరాత్ర సాంప్రదాయానికి వారి జీవితం ఎంత అఖండమైన అద్దాన్ని పట్టిందో తరాలుగా విన్నారు ఆ చుట్టుపక్కల ప్రజలు. వారిని బాగా తెలిసిన వారు ఇంత ఆలస్యంగా ముక్తిని ప్రసాదించావా భగవంతుడా అని మనసులో పెరుమాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ద్వాదశోర్ధ్వ పుండ్రాలు పెట్టుకుని కేశవద్దమర్ ప్రబంధంలో శ్లోకాలను ఉచ్చరిస్తూ గోస్తాని నదీ తీరంలో స్నానం చేసి తడి బట్టలతో నడిచొచ్చే సుభద్రాచార్యులు గారి దర్శనంతో ఆ ఊళ్ళో చాలా మందికి తెల్లవారేది. ద్వయమంత్రం మననం చేసుకుంటూ ఆచార్యుల వారు నడిచినంత మేర ఆ ఊరు పవిత్రమైనట్టు భావించేవారు. చిరుచీకటిలో పవిత్రంగా ఆ పల్లెని తట్టి లేపేవారు ఆచార్యులు గారు. భగవత్ సన్నిధిలో శరణాగతిని చేసిన ప్రవృత్తి నిష్ఠులైన పద్మనాభానికి ఆ రోజుల్లో ఆచార్యులు గారి వల్ల పేరు. బయట జనం మనసులో ఆనాటి జ్ఞాపకాలు సుడులు తిరుగుతున్నాయి. నిష్ఠ కారణంగా అక్కడెవ్వరికీ ఆ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేకపోవచ్చు. 2.5 దశాబ్దాలు పైగా విదేశాల్లో ఉండొచ్చిన కొడుక్కి మాత్రం ఆ అర్హత ఎలా వచ్చింది? ఆ ప్రశ్న ఎవరూ వేసుకోలేదు. కొడుకు పితృరుణం తీర్చుకోవాలి. తండ్రికి అది యోగం, కొడుక్కి అది హక్కు. ఆ కర్మ ప్రస్తుతం జరుగుతోంది. ఆ మాటకొస్తే ఆచార్యుల వారి జీవితంలో ఎన్ని విడ్డూరాలున్నాయి. మరొక వ్యక్తి 2 రోజులుగా పొద్దుటే వచ్చి సాయంకాలం దాకా ఇంటి బయటే ఉండి చీకటి పడ్డాక వెళ్ళిపోతోంది. ఆ వ్యక్తి ఆండాళ్ళు. ఆ పిల్ల 45 ఏళ్ల క్రితం ఆచార్యుల వారి గుండెల మీద తులసిమాల, నలినాక్షమాలలతో ఆడుకోవడం అందరికీ తెలుసు. ఆ ఇంట్లో ఆ అమ్మ పసితనమంతా పరిచుంది. చిన్నతనంలోనే తల్లి వరదమ్మ తిరుమడి పెట్టె తెరిచి ఆచార్యులు గారి తిరువారాధన పూర్తయ్యేలోగా తిలకం దిద్దేది ఆండాళ్ళుకి. ఆ అమ్మని చూసి ఆ వయసులోనే గోచి తిప్పి చీర కట్టుకుని ఆరిందాల వంటగదిలో తిరిగేది. పచ్చి పుల్లల పొగకి కళ్ళు మండి నీళ్లు తిరిగినా అమ్మ చేతిలో తయారయ్యే వేడివేడి పొంగల్ ధనుర్మాసమంతా ఆమె బెళ్ళించి తినేది. నాన్న తన వంతు కైంకర్యం కూడా ఆమె తామరాకులో రాల్చిపోయేవారు చూసి చూడనట్టు.
పెరుమాళ్ళకి ఇవాళ ఏం కైంకర్యం చేయమన్నారు అనేది వరదమ్మ. రోజూ తినే భోజనం కూడా పెరుమాళ్ళకి కైంకర్యమే. కరి అముదు అంటారు. చిన్నతనం ఆండాళ్ళు కళ్ళ ముందు తెరలు తెరలుగా దిగుతోంది. ఒక్కసారి ఇల్లంతా కలిగి తిరగాలని మనసు ఆరాటపడింది. కాని బ్రతుకున్న రోజుల్లోనే ఆచార్యుల వారు ఆండాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. తండ్రి పోయినా ఆయన ఆత్మని నొప్పించడం ఆండాళ్ళకిష్టం లేదు. ఆచార్యులు గారు పోయారని తెలిసినప్పటినుంచి భార్య కళ్ళు పత్తిగింజలైపోవడం కనిపెట్టాడు కూర్మయ్య. ఆ పరిస్థితుల్లో ఆమెకు తానేమీ సహాయం చేయలేకపోయినందుకు విలవిల్లాడిపోయాడు. ఇన్ని సంవత్సరాల సాహచర్యంలో మొదటిసారిగా ఆమెకి అన్యాయం చేసినట్టు అనిపించింది. మర్నాడు ఉదయమే తిరుమల అమెరికా నుంచి దిగుతున్నాడని విన్నాడు. ఉదయమే కారు గుమ్మం ముందుంచి పెళ్ళాన్ని కారెక్కమన్నాడు. ఎక్కడికి అంది. మీ అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడు. రేపు ఆచార్యులు గారికి కర్మ జరిపిస్తారట. మనం వెళ్ళి ఏం ప్రయోజనం, నలుగురు తిట్టుకోవడానికి కాకపోతే అంది ఆండాళ్ళు. నువ్వు వెళ్లాల్సింది నలుగురు కోసం కాదు, నీ కోసం. ఆచార్యులు గారు లేని ఊరిని నేను చూస్తాను. ఆచార్యులు గారు లేని ఇంటిని బయటనుంచే నువ్వు చూసి భోరుమంది. తన మానాన తనని వదిలేస్తే ఆ బచ్చెన్న బొమ్మ ఏ యోగ్యుడి భార్యో అయ్యేది. మొదటిసారిగా భార్య గురించి కూర్మయ్యకి కళ్ళనీళ్లు తిరిగాయి. కారు కదిలింది. ఊరిలో ఆండాళ్లకున్నన్ని జ్ఞాపకాలు తనకే ఉన్నాయి. గోస్తాని నది పక్కన సరుగుడు తోపు పక్క పాకముందు మట్టి తొక్కి నాన్న కొండలు చేసేవాడు. నాన్న చేతిలో ఎంత అందంగా శ్రీకృష్ణుడు రూపుదిద్దుకునేవాడో. జన్మతః శ్రీకృష్ణుడు అంటరానివాడు. గుడిలోకెళ్ళాక తాను అంటరానంత దూరం అయిపోయేవాడు. కూర్మయ్యకి ఆ పసితనంలో ఇవన్నీ తెలియవు. తన చెయ్యి దాటాక మట్టిబొమ్మ దేవుడైపోతాడు అని తండ్రి చెప్పడం గుర్తుంది. కారు వీధి మొదట్లోనే ఆపాడు. ఏ పరిస్థితుల్లోనూ ఇంట్లో అడుగు పెట్టకు. ఈ సమయంలో ఊరందరి మనస్సులు ఆచార్యులు గారి పవిత్రత గురించే ఆలోచిస్తుంటాయి. నువ్వు తప్పటడుగు వేస్తే వాళ్ల మనసుల్లో గాయం రేగుతుంది. ఇంత కష్టంలోనూ వెయ్యోసారి అంత సంస్కారిని పెళ్లి చేసుకున్నందుకు ఆర్ద్రమైన ఆ మనసులో ఏదో మూల చిన్న తృప్తి అలలా కదిలింది. కారు దిగింది. ఊళ్ళో ఆండాళ్ళు ఎవరికీ తెలీదు. ఆమెని చూసి ఆచార్యుల వారి ప్రారంధానికి జాలిపడిన వాళ్ళు ఉన్నారు. ఆమె ప్రవర్తనని తెగిడిన వాళ్ళు ఉన్నారు. కాని ఆమెకొక్కటి తెలుసు. ఎవరు ఏమనుకున్నా తనని అర్థం చేసుకున్న వ్యక్తి ఒకరున్నారని. తన అన్న తిరుమల. అయితే ఏం లాభం? తను ఇక్కడ ఉండి తండ్రికి ఏమీ చేయలేకపోయింది. అన్నీ చెయ్యగలిగి దేశంలో లేక అన్న ఏమీ ఉపయోగపడలేకపోయాడు. ఇద్దరు అసమర్థుల మధ్య ఆ జీవితం పెనుగులాడి ఎన్నాళ్ళకి సెలవు తీసుకుంది. చెల్లెలంటే తగని ప్రేమ తిరుమలకి. అమ్మా అని ముందుకు రాబోయాడు చెల్లెల్ని వీధిలో చూసి. అనంతాచార్యులు ఆపారు. వాళ్ల ప్రపంచంలో అభిమానానికి ఆచారానికి చొక్కెదురు. ఆ విషయం ఆండాళ్ళకి తెలుసు, తిరుమలకి కొత్త. వాట్ నాన్సెన్స్, కమిన్ అన్నాడు చెల్లెల్ని. ఆ మాట 25 ఏళ్ల కిందట నాన్న అనాల్సిందన్నయ్య. నీకా హక్కు లేదు. అన్న వచ్చే అదృష్టం నాకు లేదు. వచ్చినా ఆ తృప్తి లేదు అంది ఆండాళ్ళు. కూర్మయ్య ఎక్కడా? నలుగురు బాధపడతారని చీకటి ఉండగానే నన్నిక్కడ వదిలి వెళ్ళిపోయాడు. నిన్ను విశాఖ ఎయిర్పోర్ట్లో కలుస్తానన్నాడు అంది. నాన్న చివరి రోజుల్లో అడగబోయి దుఃఖపు తెర తీసుకొచ్చి ఆగిపోయాడు. అమెరికాలో ఉండి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. నీకు నాన్నకి దూరం నీ వృత్తి, నాకు నాన్నకి దూరం నా పెళ్ళి. చాలా సంవత్సరాల తర్వాత తనకి కన్నీళ్ళొచ్చినందుకు ఆశ్చర్యపోయాడు తిరుమల. కన్నీళ్లు బలహీనతకు నిదర్శనమనే ప్రపంచంలో 4 దశాబ్దాలు గడిపాడతను. కన్నీళ్లు ఆర్ద్రతకి, అభిమానానికి, క్షమాపణకి, పశ్చాత్తాపానికి, ప్రేమకి, ఆవేశానికి, అన్నింటికీ నిదర్శనమనే సంస్కృతిని చాలా చిన్నతనంలో నష్టపోయిన దురదృష్టవంతుడతను. వాటిలో ఏ ఒక్కటి కారణమైన పెళ్ళుబికే సంస్కృతిలో తలమునకలైన ఇల్లాలు ఆండాళ్ళు. ఈవాళ ఆమె కళ్ళు ఆమె చెప్పిన మాట వినడం లేదు. జరుగుతున్న తతంగమేమిటో తిరుమలకి అంతుబట్టడం లేదు. సవ్యం, అపసవ్యం, అనుమతే, మనస్వాహ, లౌకికాగ్ని ఇవన్నీ బొత్తిగా అర్థంలేని మాటల్లా తోచాయి. తండ్రి పోయాడని డెట్రాయిట్లో అతి ముఖ్యమైన కాన్ఫరెన్స్లో ఉండగా సెక్రటరీ రిగియాటోరెస్ చెప్పింది. ఇంకా సెంటిమెంట్కి దూరం కాని 22 ఏళ్ల నల్లపిల్ల. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. కానీ తిరుమలకి ఏడుపు రాలేదు. కళ్ళనీళ్లు పెట్టుకోవలసినంత బాంధవ్యం కాలం మరుగున పడిపోయింది. ఒక్కసారి గతుక్కుమన్నాడు. గతంలో ఉన్న ఆఖరి లంకె ఆ క్షణంలో తెగిపోయినట్టు అనిపించింది. ఎందుకనో మనస్సు తేలిక పడింది. తండ్రి మీద జాలేసింది. కాన్ఫరెన్స్ ఆగడానికి వీల్లేదు.
మరో క్షణంలో ఆ ఆలోచన ఆగిపోయింది. కనీసం ఆ సమయానికి. వెంటనే కర్మకాండ జరిపించడానికి రావాలని ఫోను. నరసింహరాజు గారెవరో గుర్తులేదు. కర్మకాండ ఏంటో తెలీదు. తనే ఎందుకు చెయ్యాలి? ఆ విషయం చెప్పినప్పుడు జనరల్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేమ్స్ ఓబ్రియన్ అన్నాడు. నవ్వొచ్చింది. భారతదేశం, అందున వైష్ణవ సాంప్రదాయాన్ని గురించి ఓబ్రియన్కి ఎంత తెలుసో తనకి అంతే తెలుసు. కానీ వెళ్ళాలి, తప్పదు. బాధ కన్నా బాధ్యత అటు మొగ్గింది. నీకు కరెక్ట్గా 2 రోజులు టైము. వైజాగ్ నుంచి మద్రాసు వచ్చి సింగపూర్ మీదుగా టోక్యో చేరాలి. అగ్రిమెంట్ మీద సంతకాల అవసరం ఎంతో నీకు నేను చెప్పనక్కర్లేదు. మరో 6 నెలల్లో నువ్వే నా కుర్చీలో కూర్చోబోతున్నావు అన్నాడు ఓబ్రియన్. తలూపి విమానం ఎక్కాడు తిరుమల. డెట్రాయిట్ నుంచి అర్ధరాత్రి 4 సార్లు ఓబ్రియన్ ఫోన్ చేశాడని విశాఖపట్నం నుంచి కారేసుకొచ్చి మరీ చెప్పాడు శోభనాద్రిరావు. మరో 2 గంటల్లో విశాఖ నుంచి విమానం బయలుదేరుతుంది. వారానికి 2 రోజులే సర్వీసు. ఆ విమానం వెళ్ళిపోతే ఆలోచించడానికే భయం వేసింది తిరుమలకి. ఒంటి మీద తడిపంచె వణికిస్తోంది. అలవాటులేని ఉత్తరీయం మాటిమాటికి జారిపోతోంది. వ్యవహారం త్వరగా ముగించమని చెబితే బాధపడతారేమో. గోడకి తన చిన్నతనంలో ఎవరో తీసిన సెపియోగ్రూఫ్ ఫోటో మరీ ఎర్రగా మాసిపోయింది. కాని సుభద్రాచార్యులు, వరదమ్మగారి పవిత్రత అన్ని సంవత్సరాలైనా ఫోటోలోంచి అగ్నిహోత్రంలా మెరుస్తోంది. అంతటి మహానుభావుడికి ఈ కర్మ జరపడానికి తనకి అర్హత ఏమిటి? కేవలం ఆయన కడుపున పుట్టడం వలన? అదెంత గొప్ప అదృష్టమో మరిచిపోయి చాలా సంవత్సరాలైంది. వీధిలో బెంజికారుని ఆనుకుని డ్రైవరు దిక్కులు చూస్తున్నాడు. శోభనాద్రిరావు కాలుగాలిన పిల్లిలా రోడ్డు మీద పచార్లు చేస్తున్నాడు. భోక్తాల భోజనాలు ముగిశాయి. మళ్ళీ ఆపోసన పట్టమన్నాడు అనంతాచార్యులు. చిన్న అరటి ఆకు మీద అపసవ్యం చేసుకుని వాయుసపిండనం పెట్టించాడు. పరిశోచన చేసి భోక్తలు లేచారు. ఇంకెంతసేపు? ఈ వాయుపిండాన్ని మీ నాన్నగారు భోజనం చేశాక తమరా ప్రసాదం తిని తిలోదకాలు. మా నాన్నగారా? వాయస రూపంలో, అంటే కాకి రూపంలో. తిరుమలకి విసిగేసింది. పరమ నిష్ఠాగరిష్ఠులైన సుభద్రాచార్యులు గారు కాకి రూపంలో ఏంటి? నాన్సెన్స్. పెరట్లో కుంకుడు చెట్టు కింద వాయసపిండాన్నుంచారు. ఇంకా 50 నిమిషాలు. అంతా నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఏరి సుభద్రాచార్యులు వారు? పోయిన వ్యక్తి మనసులో ఏ బాధ, ఏ అసంతృప్తి మిగిలినా కాకి వాయసపిండాన్ని ముట్టుకోదు. జీవుని ఆత్మ ప్రశాంతంగా పోవాలి. పోయిందని మిగతా ప్రాణుల తృప్తికి ఇది సంకేతమా? కొన్ని సాంప్రదాయాల్ని మాటల్లోకి తర్జుమా చేస్తే చాలా విపరీతంగా కనిపిస్తాయి. అయ్యా, తమ సుపుత్రుడు సముద్రాలు దాటొచ్చి తమకి అపకర్మను జరిపించాడు. తప్పులుంటే మన్నించండి. వారు మళ్ళీ దూర ప్రాంతాలకి వెళ్ళాలి. వారిని అనుగ్రహించండి అని ఆకాశాన్ని చూస్తున్నాడు అనంతాచార్యులు. నిమిషాలు గడుస్తున్నాయి. వాతావరణమంతా నిశ్శబ్దమైపోయింది. అందరి కళ్ళల్లో ఆత్రం. సదాచారాన్ని నమ్మని వాళ్ళు కూడా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. సుభద్రాచార్యులు గారెక్కడా? ఎలా ఉంటుందండి వారికి మనశ్శాంతి? బతికుండగా ఆయన ఏ ఆనందాన్ని చెవి చూశారు గనక. వాయసపిండాన్ని కాకి ముట్టుకోక వేళ మించిపోయి తిరుమలకి విమానం తప్పిపోతే? నాయనగారికి దండం పెట్టుకోండి బాబు. తెలియని అపరాధాలు ఏమైనా చేస్తే క్షమించమని లెంపలు వేసుకోండి. వారికి మీ ఆర్తిని చెప్పుకోవడానికి ఇది ఆఖరి అవకాశం అన్నాడు భోక్త. ఎందుకో తెలీదు, తిరుమలకి చివ్వున కళ్ళనీళ్లు తిరిగాయి. తండ్రి పోయిన వార్త విన్న తర్వాత ఇప్పటికి భోరుమన్నాడు అనంతాచార్యుల భుజం మీద తల అణించి. అందరూ ఒక్క క్షణం నివ్వెరపోయారు. అందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. ఆకాశం వైపు దీనంగా చూసి 2 చేతులు ఎత్తి నాన్నా అన్నాడు తిరుమల. మాట గుండెల్లో నుంచే వచ్చింది. అంతకు మించి ఏమనాలో ఏం చెప్పాలో తెలియలేదు. అయినా ఆకాశం నిర్లిప్తంగా ఉంది. పక్షి జాడలేదు. ఊరంతా నివ్వెరపోయింది. పోయాకైనా తండ్రి బిడ్డని క్షమించడా? ఎంత విపరీతం! అక్కడికి దూరంగా వీర నరసింహరాజు గారికి ఛత్రం పడుతున్న సాతాని గురయ్య కదిలాడు. పెరటి గోడ ఏనాడో కూలిపోయింది. గోడంచు దగ్గరకొచ్చి ఎవరికీ కనిపించకుండా నిలబడ్డాడు. ఆచార్యులు గారిని చివరికంట సాకినవాడు. అయిన వాళ్ళొచ్చే వరకు ఆయన శవానికి సేవలు చేసినవాడు. ఈ నేళ్ల తర్వాత ఆచార్యులు గారు పోయాక ఏం చెయ్యాలో తెలియనివాడు. ఆచార్యులు గారు పోయినప్పటినుంచి రహస్యంగా ఏడుస్తున్నాడు. 2 చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ, సామి, పెద్దయ్య పెద్ద మనసు చేసుకుని తమకింత చేశాడు. ఆరి పని మీద పైదేశాలకు వెళ్ళిపోవాలా? మనసులో తేడాలున్నా మరిసిపోయి తమరు ఆరిని సల్లగా దీవించాలా?
అలిగితే ఎలా బాబు? త్వరగా వచ్చి ఆ అన్నం పెడచ తీసుకెళ్ళండి సామి. ఈ బుద్ధిలోనుడి మాట ఇనుకోండి సామి అని భక్తిగా మొక్కుకున్నాడు. ఎక్కడ్నుంచొచ్చిందో అందరూ నిశ్చేష్టులై చూస్తుండగా ఓ కాకి వాయస పిండాన్ని ఆప్యాయంగా ఊరించి ఊరించి తిని ఎగిరిపోయింది. అందరి ముఖాలు తృప్తితో వెలిగాయి. పెద్దయిన కరుణించారు. ఆచార్యులు గారు అమృతమూర్తి. తండ్రి దీవెన నీకు లభించిందయ్యా, ధన్యుడివి అన్నారు అనంతాచార్యులు. పెరటి గోడ వెనక సాతాని గురయ్య కళ్ళనీళ్లతో ఆచార్యులు గారికి దండాలెట్టుకున్నాడు. మరో 10-15 నిమిషాల్లో బెంజుకారు విశాఖపట్నం వైపు దూసుకుపోయింది. సుభద్రాచార్యులు వారి తండ్రిగారు పెద్ద తిరుమలాచార్యులు వారిది తెనాలికి 6 కిలోమీటర్ల దూరంలో సర్పవరం అగ్రహారం. ఆ కుటుంబం తరతరాలుగా భావనారాయణ స్వామికి సేవలు చేస్తూ తరించింది. భావమాత్రం చేత ప్రత్యక్షమైన నారాయణుడి ఆలయం అది. మూల విరాట్టు స్వయంభువు అని చెప్తారు. సర్పాలలో శ్రేష్ఠుడైన ఆదిశేషుడు నారాయణుడి కోసం తపస్సు చేస్తే ధరింపజేసిన క్షేత్రమని స్కంద పురాణంలో కదా. వారి పూర్వులంతా వైష్ణవ సాంప్రదాయాన్ని, ధర్మ జ్యోతిష్య శాస్త్రాల్ని కాచి వడబోసిన నిష్ణాతులు. ఏనాడు ఊరు కాదు కదా, దాదాపు పేట విడిచి బయటకొచ్చినవారు కాదు. పెద తిరుమలాచార్యులు వారి తండ్రిగారు కుంతీనాథాచార్యులు వారి గురించి ఓ కథ ప్రసిద్ధిలో ఉన్నదా కుటుంబంలో. చతుర్మాస దీక్షను పూని ఒకే ఒక్కసారి ఊరి పొలిమేరకొచ్చారట. అప్పుడు వారు ఏనుగుని చూడడం తటస్థించింది. ఆయన గ్రంథాల్లోనే ఏనుగు గురించి చదువుకున్నారు. గజేంద్ర మోక్షం పుక్కిట పట్టినవారు. అయినా ఇంటికొచ్చి ఈరోజు ఒక విచిత్రమైన గేదెను చూశాను, వెనకొక తోక ముందొక తోక అన్నారట. అది విన్నవారంతా పగలబడి నవ్వుకున్నారు. 2 తరాల పాటు ఆ కథ రచ్చబండ దగ్గర అందరికీ కితకితలు పెట్టేది. కుంతీనాథాచార్యులు గారు మహాపండితులు. సాహిత్య కల్పలతిక అనే ఉద్గ్రంథాన్ని రాశారు. అయితే అది మరొక ప్రపంచం. కుంతీనాథాచార్యులు వారికి లౌకిక జ్ఞానం ఇసుమంత తక్కువే కావచ్చు. కానీ పట్టుదలలో పరశురాముడంతటి వారు. రోజు 4 గంటలకు లేచి విష్ణు సరోవరంలో స్నానం చేసి తడి బట్టలతోనే తిరుమాలై వల్లెవేసుకుంటూ గృహోన్ముఖులు కావడం వారి దైనందిక చర్య. అలా వస్తున్న ఒక తెల్లవారుజామున ఒక పంచముడు ఆయనకి ఎదురుపడ్డాడు. అంతే, ఆయన ఆపాదమస్తకం వణికిపోయారు. ఆ రోజు మరో 4 రోజులు మంచినీళ్లు ముట్టలేదు. ఊరంతా అట్టుడికిపోయింది. ఆ పంచముడు తల నేలకేసి కొట్టుకుని ఏడ్చాడు. ఊరువారు బ్రతిమలాడారు. కానీ ఆచార్యుల వారు సర్దుకోలేకపోయారు. 5వ రోజున పెద్ద తిరుమలాచార్యుల్ని పిలిచి ఆ ఊరు వదిలిపోవాలని సూచించారు, కాదు శాసించారు. పెద్ద తిరుమలాచార్యుల వారు తిమ్మెరపోయారు. ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళాలి? సమయం దాటిపోతోంది. కుంతీనాథాచార్యుల వారి నాడి చెయ్యి దాటిపోతోందని హెచ్చరించాడు ఆయుర్వేద వైద్యుడు ముడంబై నరసింహాచార్యులు. విషయం తెలిసి హుటాహుటినొచ్చారు పెద తిరుమలాచార్యుల మామగారు. వారిది విశాఖ సమీపాన పద్మనాభం. కుంతీనాథాచార్యులు వారిని పద్మనాభంలో కుంతి పద్మనాభస్వామి ఆలయానికి ఆహ్వానించారు సాదరంగా. అర్చకత్వం కుంతీనాథాచార్యులకి కొత్త. అయినా ఆ ఆహ్వానం తనకి సర్పవరం నుంచి విముక్తి. వెంటనే అంగీకరించారు. కుటుంబం కట్టు బట్టలతో 2 ఎడ్ల బళ్ల మీద సామాన్తో ఊరు నుంచి తరలిపోవడాన్ని చూసి ఊరంతా కన్నీరు కారుస్తూ ఏటి కట్టదాకా నడిచొచ్చి గమనించారు. పెద తిరుమలాచార్యులు గారు 13వ ఏట ఈ సంఘటన జరిగింది. అప్పటికి కుంతీనాథాచార్యులు గారికి 52. పద్మనాభం వచ్చిన 10వ రోజునే కుంతీనాథాచార్యులు గారి ఒక్కగానొక కుమార్తె పెళ్లి కాకుండానే మరణించింది. పుత్రికా శోకంతో ఆయన మంచం బట్టి 45 సంవత్సరాలు తీసుకుని 97వ ఏట కాలం చాలించారు. కుంతి పద్మనాభస్వామి ఆలయంలో మూలవర్లు పక్కన నిలబడిన 14 ఏళ్ల పెద తిరుమలాచార్యులు గారు ఉళహందాళ్ పెరుమాళ్ అంటే భూమిని కొలిచిన దేవుడు. కుంతీనాథాచార్యులు గారిలో నిష్ఠ, తల్లి తరపున సాధుత్వం సరళత్వం కలబోసిన మూరితాయన. 8వ ఏటనే కుంతీనాథాచార్యులు వారు పుత్రుడికి పంచ సంస్కారాలు చేయించారు. శ్రీ వైష్ణవునికి జ్ఞానజన్మ నిజమైన జన్మ. తాపము, పుండ్రము, నామము, మంత్రము, యాగము అవి పంచ సంస్కారాలు. ఆయన సద్గురువు తండ్రే. నుదిటిన స్వరూపం దీపకళికలా ప్రకాశిస్తుండగా తండ్రి వెనక నడిచే ఒటు ఘనని అనుకుని ప్రవహించే జటలా అనిపించేది సర్పవరం ప్రజలకి. తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు కేవలం ఆ తల్లిదండ్రులు మాత్రమే వీధిలో మెసిలేవారు. విష్ణు సూక్తం కర్ణపుటాలకు పలచనయ్యి దూరమయ్యాక దొడ్లోంచి పశువుల్ని తోలుకుని రైతులు బయటకొచ్చేవారు.
ఇది ఎవరూ నిబద్ధీకరించిన శాసనం కాదు. వారు ఆచార్యుల వారి పట్ల చూపే ఆదర భావం. నెలకి 3 వర్షాలు పడి 2 పంటలు సంక్రమణానికి ఇళ్ళు చేరే బంగారు రోజులవి. చెల్లెలిపోయిన ఘటన ప్రారంధమని పెద తిరుమలాచార్యులు వారు అనుకున్న కుంతీనాథాచార్యులు అనుకోలేకపోయారు. మనిషి నిలువున కుంగిపోయారు. ఆ రోజుల్లోనే ఎడమ భాగానికి స్వల్పంగా పక్షవాతం వచ్చింది. అనారోగ్యం కంటే ఆచారం సరిగ్గా జరగడం లేదన్న బాధ ఆయనను మరింత కొంగదీసింది. మంచం మీద నిస్సహాయంగా ఉన్న తండ్రిని గమనిస్తూ ఆ కుటుంబంలో సదాచారానికి ఏమీ లోటు జరగడం లేదని వారికి తెలియజెప్పాలని మరింత నిష్టగా పెరుమాళ్ళకి తిరువారాధన సాగించేవారు పెద తిరుమలాచార్యులు వారు. ఊర్ధ్వపుండ్రాలు ధరించి శ్రద్ధగా సుదర్శన పాంచజన్యాలను దిద్దుకుని తిరువడిగల్ గురువుగారి పాదములు అద్దిన వస్త్రాన్ని శిరస్సు మీదుంచుకుని తీర్థతటిలో 2 మార్లు తీర్థాన్ని స్వీకరించి భగవారాధనకి యోగ్యతను సంపాదించుకుని ఆరాధన సాగించేవారు. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ వారి జీవితాన్ని నడిపే ఒరవడి. కొడుకు నిష్ఠ భక్తి ప్రవృత్తులు గమనిస్తూ మంచం మీద కుంతీనాథాచార్యుల కనుకొలుకులు వర్షాన్ని కురిసేవి. అలా ఎన్నాళ్ళు? 45 సంవత్సరాలు. జ్ఞానం తెలిసి సదాచారాన్ని నేర్పిన దానికంటే ఆసక్తితో భ్రష్టతతో బతుకున్నాననే జ్ఞానం ఎక్కువ రోజులు గడిపారు. స్వామి, ఇది ఏ జన్మ పాపం అని దురపిల్లేవారు. పెద తిరుమలాచార్యుల వారి సతీమణి రుక్మిణమ్మ తన మామగారు నేల మీద నిలబడుండగా ఏనాడూ చూడలేదు. పెళ్లిపేట్ల మీద గోదాదేవిలా మీదకు ముడివేసి మల్లె పువ్వులు చుట్టి గోచీపోసి పట్టుచీర కట్టుకున్న కోడల్ని చూసి పొంగిపోయారు కుంతీనాథాచార్యుల వారు. నూతన వధూవరులు తనకి దండం పెట్టేనాటికి చిన్నగా మాట్లాడగలుగుతున్నారు. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. నా కర్మని నిష్టగా జరపడానికి నా కొడుక్కి యోగ్యతని అర్హతని ఇచ్చే కోడలు దొరికింది అన్నారు. మృత్యువుని ఆ రోజుల్లోనే ఆహ్వానించారు ఆచార్యులు వారు. ఆ మాటలు విన్న కొత్త కోడలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ మృత్యువుకి ఆయన మరో 45 సంవత్సరాలు చెల్లించారు. తనకి 50 సంవత్సరాలు పైబడేదాకా మామగారికి సేవలు చేసుకుంది రుక్మిణమ్మ. అత్తగారు మాత్రం ఆవిడ పేరు వకుళ. ఆఖరి రోజు వరకు పెరుమాళ్ళు ముందు వెలిగించిన కర్పూర శిఖల కణకణమంటూ బ్రతికారు. ఆఖరి రోజున కూడా కొడుకు కైంకర్యానికి దద్దోజనం వండి ఎదురు గోడకి మడి కట్టుకునే జారగిలబడి కొడుకు తీర్థమిచ్చే సమయానికి అలానే గోడకి ఆనుకుని తనువు చాలించారు. పెద తిరుమలాచార్యులు గారు సహజంగా లోకాన్ని ఎరిగిన మనిషి. తండ్రి పంచముణ్ణి చూసినంత మాత్రాన ఇంటిని ఊరిని వదిలి రావడం ఆయన్ని బాధ పెట్టింది. కాగా తండ్రి తిరుమలై దివ్య ప్రబంధాన్ని చదవడమే సాంప్రదాయం చేసుకున్న వ్యక్తి. ఆ ప్రబంధకర్త విప్రనారాయణుడు దేవదేవి ప్రభావంలో పడిన భగవంతుని దివ్య సన్నిధికి దూరం కాని ఓ మహాభక్తుడి జీవితం. జీవనాన్ని గురించి ఆలోచించే తరం పెద తిరుమలాచార్యులు గారిది. ఆయన గోస్తాని నదిలో స్నానం చేశాక ఆలయ ప్రాంగణంలో సభ తీర్చి తిరుప్పళి ఎళుచ్చి చదువుతుంటే తరతమ భేదం లేకుండా కులమత వ్యత్యాసం లేకుండా గుడి బయట వీధిలో కూడా చాలామంది కూర్చునేవారు. మొదట శర్తమూర్తై తర్వాత తిరుప్పావై గానం చేసేవారు. అందరికీ రుక్మిణమ్మ పొంగల్ స్వయంగా పెట్టేది. ఆమె చేతి ప్రసాదం తినడం కోసమే బాదమాకుల్ని కోసుకుని ఊరంతా వరస తీర్చేది. ఆ ఊళ్ళో కొందరికి ఆచార్యుల వారి తిరుప్పావై వీణుల విందు చేస్తే అమ్మగారి పొంగల్ అందరికీ విందయ్యేది. పద్మనాభం ఊరిలో మొకాసాదారులందరూ క్షత్రియులు. వితరణకి బ్రాహ్మణాదరణకి ఔదర్యానికి పెట్టింది పేరు. కాగా ఏ పరిస్థితుల్లో పెద తిరుమలాచార్యుల వారు తాము ఊరొచ్చారో వారందరికీ తెలుసు. అదొక అదృష్టంగా భావించిన తరం ఇంకా బతికే ఉంది. సర్పవరంలో జరిగిన పరాభవం ఇక్కడ జరగకుండా ముందే కట్టడి చేశారు. కుటుంబం నడవడానికి ఆలయానికి పెద్ద ఆదాయం లేదు. అందుకని 3 ఎకరాల శ్రేష్టమైన మాగాణిని ఆచార్యుల వారికి సొంతం చేశారు. అంతేకాదు సేద్యానికి జీతగాళ్ళని పురమాయించి పంటని ఇంటికి తోలించే ఏర్పాటు చేశారు. కొండ మీద ఆలయానికి పెద తిరుమలాచార్యుల వారు వెళ్ళొచ్చేవారు. కొండ పాదాల దగ్గరున్న ఆలయంలోనే ఆ కాసిని రోజులు కుంతీనాథాచార్యుల వారు స్వామిని సేవించారు. ఆ రోజుల్లోనే పెన్మత్స వీర నరసింహరాజు గారి మాతామహులు పూసపాటి ఆనంద గజపతిరాజులం గారి వైద్యం కోసమే అహోరాత్రులు చరక సంహిత చదివి ఆయుర్వేదాన్ని ప్రత్యేకంగా రాజుగారి చికిత్స కోసమే అవపోసన పట్టి వారి కోసం మండల దీక్ష పూని ఎక్కడెక్కడవో మూలికలు తెచ్చి అనుపానాలు చేసి రాజుగారి రాచకురుపును నయం చేశారు.
అప్పటికి వీర నరసింహరాజు గారి వయసు 6 సంవత్సరాలు. పెద తిరుమలాచార్యులు గారి సుపుత్రుడు సుభద్రాచార్యులు వారి జీవితం విచిత్రంగా పెద్ద మలుపు తిరిగింది. రాజుగారి చికిత్స గురించి కథలు కథలుగా చెప్పుకున్న వారంతా పొరుగు ఊళ్ళ నుంచి వైద్యానికి ఆచార్యుల వారి దగ్గరకు రాసాగారు. ఇది ఆచార్యుల వారికి తండ్రి గారికి మధ్య పెద్ద ఘర్షణని లేవదీసింది. సాంప్రదాయం కుంతినాథాచార్యుల్ని అందరికీ దూరం చేసి మడికట్టించింది. వైద్యం ఆర్తులని పెద తిరుమలాచార్యుల వారి దగ్గరికి చేసి అందరినీ ఏకం చేసింది. అప్పుడే తరాల అంతరం ఇద్దరి మధ్య కనిపిస్తోంది. తన జీవిత కాలంలోనే ఆలోచనల్లో మార్పులు ఆచరణలో చోటు చేసుకోవడం మంచం మీద నుంచే మౌనంగా నిస్సహాయంగా గమనించారు కుంతినాథాచార్యులు వారు. అయితే పక్షవాతంతో మంచం ఎక్కినప్పుడు ఇంట్లో సదాచారాన్ని తండ్రి సమక్షంలో ఎలా కాపాడారో, ఆయుర్వేదం కారణంగా కొడుకు చేయరాని పనులు చేస్తున్నాడన్న తండ్రి మనస్తాపాన్ని పోగొట్టడానికి ఆయన సమక్షంలో తన కొడుకు సుభద్రని కడిగిన ముత్యంలా పెంచారు పెద్ద తిరుమలాచార్యులు గారు. మనవణ్ణి చూసి మరో తరానికి సాంప్రదాయం సజావుగా అందినందుకు నిట్టూర్చారు కుంతినాథాచార్యులు వారు. సుభద్రాచార్యులు గారికి తాతగారి అమాయకత్వం, సారళ్యం 100కి 100 పాళ్ళు అబ్బింది. కాగా తనకి పంచ సంస్కారాలు జరిగిన నాటి జ్ఞాపకాల్ని తలచుకుని మనవడిని ఒటువుగా చూసి బ్రహ్మానందభరితులైపోయారు కుంతినాథాచార్యులు వారు. వణికే చేత్తో తనే స్వయంగా మనవడి నుదుట మీద స్వరూపాన్ని దిద్దేవారు దగ్గర కూర్చోబెట్టుకుని. తడికావి కుచ్చెళ్ల నుంచి నీళ్లు కారుతుండగా మనవడి చేత తిరుమాళై చదివించుకునేవారు. ఆచార్యుల వారి ఆఖరి రోజులు సాంప్రదాయానికి రేపు భద్రంగా ఉన్నదనే విశ్వాసంతో గడిచాయి. ఇంకా ఉత్తరాయణానికి 11 రోజులుందనగా మనవడి చెవిలో చెప్పేశారు తనింక సెలవు తీసుకుంటానని. సుభద్రాచార్యులు పసివాడిలా వలవలా ఏడ్చాడు. పెద తిరుమలాచార్యులు వారు 10 మందిని పిలిపించి ద్వయమంత్రాన్ని అహోరాత్రాలు మననం చేయించారు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేసరికి కుంతినాథాచార్యుల వారి పడకగది శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్దే అనే ఘోషతో పవిత్రమైన దేవాలయం అయిపోయింది. పుష్యకృష్ణ విదియనాటి సూర్యోదయాన్ని ఆచార్యుల వారు చూడలేదు. ప్రాతకాలానికి ఇంకా 2 గడియలు ఉందనగానే హంస లేచిపోయింది.